భారత పాకిస్తాన్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వెంట ప్రశాంత వాతావరణం నెలకొంది. నిన్న రాత్రి ఎలాంటి కాల్పుల మోత మోగలేదని, షెల్లింగ్ జరగలేదని భారత సైన్యం తెలిపింది. పహల్గాం ఘటన తర్వాత ఎల్ఓసి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే 19 రోజుల తర్వాత నిన్న రాత్రి ప్రశాంతంగా గడిచింది. పహల్గాంలో టెర్రరిస్టుల అటాక్ తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది. పక్కాగా టార్గెట్ చేసి 100 మంది టెర్రరిస్టులను హతమార్చింది భారత సైన్యం. 9 క్యాంపులను ధ్వంసం చేసింది. అయితే భారత్ పాకిస్తాన్ శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. కానీ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరిపింది పాకిస్తాన్. దీంతో భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి దుస్సాహసాలకు పాల్పడితే రెట్టింపు దాడులు తప్పవని హెచ్చరించింది. భారత్ వార్నింగ్లో దాయాది దేశం వెనక్కి తగ్గినట్టు సమాచారం. నిన్న రాత్రి జమ్మూ కాశ్మీర్లో ఎలాంటి కాల్పులు జరగలేదని భారత సైన్యం తెలిపింది. మరిన్ని వివరాలు సదానందం అందిస్తారు. సదా, భారత్ పాక్ సరిహద్దుల్లో పరిస్థితి అప్డేట్స్ ఏంటి? 19 రోజుల తర్వాత ఇండో పాక్ సరిహద్దుల వెంబడి కానీ, ఎల్ఓసి వద్ద కానీ, ఇంటర్నేషనల్ బార్డర్ వద్ద కానీ ఎలాంటి కాల్పులు జరగకుండా నార్మల్సీ సిచ్యువేషన్కి వచ్చింది. సో 19 డేస్ క్రితం అంటే ఏప్రిల్ 22 రోజు పహల్గాం టెర్రర్ అటాక్ జరిగింది. ఆ తర్వాత నుంచి అటాక్ జరిగినప్పుడు 26 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత అప్పటి నుంచి ఎల్ఓసి వెంట కానీ, ఇటు ఇంటర్నేషనల్ బార్డర్ వెంబడి ఇండో పాక్ ఉన్నటువంటి సరిహద్దుల్లో వివిధ సెక్టార్స్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే వచ్చింది. దాన్ని మన వాళ్ళు తిప్పుకొట్టుకుంటూ వచ్చారు. ఆ తర్వాత మే 7th రోజు ఆపరేషన్ సింధూర్ చేశారు. సో ఇటు పీఓకేలో ఉన్నటువంటి 5 ప్లేసెస్, పాకిస్తాన్లో ఉన్నటువంటి 4 ప్లేసెస్ టెర్రరిస్టులను టార్గెట్గా చేసుకొని, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను టార్గెట్గా చేసుకొని మన వాళ్ళు అటాక్ చేశారు. ఆ తర్వాత 2 డేస్ ఆగిన తర్వాత తిరిగి పాకిస్తాన్కు సంబంధించిన వాళ్ళ ఆర్మీ, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ కానీ ఇండియా పైన మిసైల్స్, అలాగే మిసైల్స్తో పాటు డ్రోన్స్ అటాక్ చేసుకుంటూనే వస్తున్నారు. దాన్ని మన వాళ్ళు ఎప్పటికప్పుడు పూర్తిగా తిప్పికొడుతూ ఉన్నారు. ఇదే కాకుండా ఇండో పాక్ సరిహద్దులు ఉన్నటువంటి 5 రాష్ట్రాలు, అటు జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, ఈ 5 స్టేట్స్లోని ఆ బార్డర్ ఎక్కడైతే ఉందో ఆ బార్డర్లో ఉన్నటువంటి ఆ ప్లేసెస్లో అటు పాకిస్తాన్ రేంజర్స్ మోటార్స్ ద్వారా ముందుగా చిన్న గన్స్తో అటాక్ చేసిన, ఆ తర్వాత మోటార్స్ ద్వారా అక్కడ సివిలియన్స్ని టార్గెట్గా చేసుకొని అటాక్ చేసుకుంటూనే వస్తున్నారు. ఇక అదే కాకుండా వాళ్ళకు సంబంధించిన టర్కీకి చెందిన కొన్ని డ్రోన్స్ ద్వారా అటాక్ చేశారు, మిసైల్స్ ద్వారా అటాక్ చేశారు. దీంతో చాలా వరకు సివిలియన్స్ ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఆల్మోస్ట్ 99% ప్రతి ఒక్క డ్రోన్ కానీ మిసైల్ని కానీ ఆపుకుంటూ వచ్చారు. కానీ అక్కడ బోర్డర్ బంటి ఉన్నటువంటి పాకిస్తాన్కు సంబంధించిన ఆర్మీ మోటార్ల ద్వారా అటాక్ చేయడంతో ఈ సివిలియన్స్ ప్రాణాలు కోల్పోయారు. దాన్ని తిప్పికొట్టారు. సో ఆల్మోస్ట్ ఈ 19 డేస్ నుంచి ఈ తీర ప్రాంతాలు అంటే ఎల్ఓసి వెంట కానీ లేకపోతే సరిహద్దు ప్రాంతాల్లో రోజు ఒకటి ఏదో ఒక అలజడి, అక్కడ చుట్టూ ఉన్నటువంటి పబ్లిక్ ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. అక్కడ ఉన్న వాళ్ళు అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవడం కానీ, లేకపోతే సేఫెస్ట్ ప్రాంతాలకు అక్కడ ఉన్న ఆర్మీ, ఇండియన్ ఆర్మీ అక్కడ ఉన్న పబ్లిక్ని తరలించడం కానీ, లేకపోతే బంకర్లో దాచుకోవడం కానీ, ఇట్లాంటి సిచ్యువేషన్ జరిగింది. కానీ ఆఫ్టర్ 19 డేస్ తర్వాత నిన్న నైట్ నుంచి ఎలాంటి అలజడి లేదు, ఎలాంటి షెల్లింగ్ కానీ, ఎలాంటి ఫైరింగ్ కూడా ఇప్పటి వరకు లేదంటూ కూడా ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. సో యాక్చువల్గా మొన్న అంటే సాటర్డే రోజు ఈవినింగ్ 5 o'clock నుంచి సీజ్ ఫైర్ అమల్లోకి వస్తుంది. ఎట్లాంటి అటాక్ కూడా జరగదు. సో ఆ పాకిస్తాన్కు సంబంధించిన వాళ్ళు కానీ ఇవ్వలే కానీ ఒక ఒప్పందంకి వచ్చాము. సో అప్పటి నుంచి సీజ్ ఫైర్ జరగదంటూ ప్రకటించినా కూడా మళ్ళీ నైట్ 9 o'clock, సాటర్డే నైట్ 9 o'clock మళ్ళీ పాకిస్తాన్కి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ అటు డ్రోన్స్ను పంపించడం, లేకపోతే మిసైల్స్ అటాక్ చేయడం చేశారు. ఆ తర్వాత ఇండియన్స్ దాన్ని పూర్తిగా తిప్పికొట్టడం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ ఇండియన్ ఆర్మీ కానీ పూర్తిగా తిప్పికొట్టడంతో పాటు ఒక గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. సో ఇన్ని రోజుల పాటు ఓకే, ఇక్కడ నుంచి ఆల్రెడీ సీజ్ ఫైర్ అయిన తర్వాత మీరు మళ్ళీ మా పైన అటాక్ చేస్తే తప్పకుండా అటాక్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పటి వరకు చూసింది ఒక ఎత్తు, ఇప్పుడు సీజ్ ఫైర్ అయిన తర్వాత మళ్ళీ మీరు అటాక్ చేస్తున్నారంటే మీరు దీనికి తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సిందే, దీనికి గట్టి సమాధానం ఉంటుందంటూ కూడా ఇండియన్ ఆర్మీ, ఇండియన్ డిఫెన్స్ నిన్న ప్రకటించింది. ఆ తర్వాత అసలు ఆపరేషన్ సింధూర్ కానీ ఆ తర్వాత ఎట్లాంటి పరిణామాలు జరిగాయంటూ కూడా నిన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీ అలాగే డిఫెన్స్కు సంబంధించిన 3 డీజీఎంఓలు నిన్న ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా చెప్పారు. సో ఇన్ని రోజులు జరిగింది ఒక ఎత్తు, ఇక నుంచి మాత్రం ఒకవేళ ఇటు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కానీ పాకిస్తాన్ ఆర్మీ
ఏదైనా చర్యలు తీసుకుంటే దానికి గట్టిగా తిప్పి కొడతామంటూ కూడా గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత నిన్న నైట్ అటు పాకిస్తాన్కి సంబంధించిన డిఫెన్స్ మినిస్ట్రీ తోటి కమ్యూనికేషన్ కూడా జరిగింది. దానికి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. నిన్న నైట్ నుంచి ఈరోజు మార్నింగ్ వరకు అయితే ఎట్లాంటి షెల్లింగ్ కానీ ఎట్లాంటి ఫైరింగ్ కానీ జరగలేదు. సో ఇటు జమ్మూ కాశ్మీర్లో కానీ పూంచ్ సెక్టార్ కానీ ఇటు అఖ్నూర్ కానీ అట్లాంటి ఏరియాల్లో అంటే ఇప్పుడు జైసల్మేర్ కానీ ఇప్పటి వరకు ఎప్పుడైతే అలజడి ఉందో ఇన్ని రోజుల పాటు టెన్షన్గా ఉన్న ప్లేసెస్ అయితే ఆ సెక్టార్స్ అయితే నిన్న నైట్ నుంచి ఇప్పటి వరకు ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉన్నాయి. అలాగే ఇప్పుడు పబ్లిక్ కూడా ఇప్పుడు నార్మల్సీకి వచ్చారు. అక్కడ ఉన్న షాప్స్ కానీ అవన్నీ కూడా మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 7:30 వరకు ఓపెన్ చేసుకోవచ్చు అంటూ కూడా అక్కడ ఉన్న లోకల్ పోలీస్ అఫీషియల్స్ కూడా ప్రకటించారు. సో అటు పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత అంటే ఈ 19 days పాటు అసలు ఈ బార్డర్ వద్ద ఏం జరుగుతుంది, ఏంటి, ఎప్పుడు ఎక్కడ బాంబులు పడతాయి, ఎక్కడ షెల్లింగ్ జరుగుతుంది, ఎక్కడ ఫైరింగ్ జరుగుతుందో ఉన్న భయంగా ఉన్న పబ్లిక్ అయితే ఈరోజు నిన్న నైట్ నుంచి అయితే ఒక నార్మల్సీ సిచ్యువేషన్కి వచ్చిందని చెప్పుకోవచ్చు శ్రవంతి.